డియర్ స్టూడెంట్స్, ప్రజెంట్ క్లాస్లో మనం ఎల్ఎస్ మరియు జేజే సమ్మేళనాలను గురించి నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం సదిశ పరమాణు నమూనా అందలి ముఖ్యాంశాలు, వాట్ ఈస్ వెక్టర్ ఆటమ్ మోడల్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ వెక్టర్ ఆటమ్ మోడల్ అవి నేర్చుకున్నాం. అట్లాగే క్వాంటమ్ నంబర్స్ అసోసియేటెడ్ విత్ ద వెక్టర్ ఆటమ్ మోడల్, అట్లాగే స్టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ and the results of the Stern-Gerlach experiment, how this experiment confirms the vector atom model. So these are the things that we have learned in our previous classes. So మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ప్రీవియస్ క్లాసెస్లో స్టెర్న్-గెర్లాక్ ప్రయోగము, ఆ ప్రయోగ ఫలితాలు, ఏ విధంగా ఈ ప్రయోగము సదిశా నమూనాను నిరూపించిందో తెలుసుకోవడం జరిగింది. మరి ప్రజెంట్ క్లాస్ తాలూకు ఆబ్జెక్టివ్స్ ఏమిటంటే, ఇన్ ద ప్రజెంట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు స్టడీ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్లింగ్ స్కీమ్స్. ఎన్ని రకాలైనటువంటి సమ్మేళనాలు ఉన్నాయి, సమ్మేళనం అంటే ఏంటి, ఈ వివిధ రకాలైనటువంటి సమ్మేళనాలను గురించి నేర్చుకుంటాం. అట్లాగే వాట్ ఈజ్ స్పెక్ట్రల్ టర్మ్ సింబల్, వర్ణపట సంకేతం అంటే ఏంటి, ఈ వర్ణపట సంకేతాన్ని ఏ విధంగా సూచిస్తాం, ఇది రెండో టాపిక్ నేర్చుకుంటున్నాం. అట్లాగే వాట్ ఆర్ ద ట్రాన్సిషన్ రూల్స్, అంటే వర్ణ నియమాలు, ఒక శక్తి స్థాయి నుంచి ఇంకొక శక్తి స్థాయికి సంక్రమణ జరిగేటప్పుడు పరమాణువు లేదా ఎలక్ట్రాన్ ఏ రకమైనటువంటి రూల్స్ ని పాటిస్తుంది. అట్లాగే ఇంటెన్సిటీ రూల్స్, ఒక స్పెక్ట్రల్ లైన్ ఏమో చాలా తీక్షణంగా కనిపిస్తుంది, ఒక స్పెక్ట్రల్ లైన్ ఏమో చాలా తక్కువ తీవ్రతతో ఉంది. ఎందుకు ఇట్లా తీవ్రత అనేది, స్పెక్ట్రల్ లైన్ తాలూకు తీవ్రత అనేది మారుతూ ఉంటుందో, అక్కడ ఏ రకమైనటువంటి సూత్రాలు ఉన్నాయి అన్నది మనం నేర్చుకోబోతున్నాం. సో మొదట కప్లింగ్ స్కీమ్స్ అంటే సమ్మేళనాలు అన్నాం. ఏమిటి సమ్మేళనము అంటే ఒకసారి చూద్దామండి. మనం క్వాంటమ్ సంఖ్యల గురించి నేర్చుకున్నాం, క్వాంటమ్ నంబర్స్. సో ఈ క్వాంటమ్ సంఖ్యల గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉన్నటువంటి పరమాణు విషయంలో, ఒక ఎలక్ట్రాన్, ఇఫ్ ఆటమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్, పరమాణువులో ఒక ఎలక్ట్రాన్ ఉన్నట్లయితే అటువంటి సందర్భాల్లో ఈ క్వాంటమ్ సంఖ్యలు ఎలక్ట్రాన్కి ఏవైతే ఉంటాయో ఎన్, ఎల్, ఎస్, తర్వాత జే ఏవైతే ఉంటాయో పరమాణువు కూడా అట్లాగే ఉంటాయి. కానీ పరమాణువు తాలూకు క్వాంటమ్ సంఖ్యని క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాము, ఎల్, ఎస్, జే. సో కక్షీయ క్వాంటమ్ సంఖ్య, ఇది పరమాణువు తాలూకు కక్షీయ క్వాంటం, ఇది ఎలక్ట్రాన్ తాలూకు స్పిన్ క్వాంటమ్ సంఖ్య, ఇది పరమాణువు తాలూకు స్పిన్ క్వాంటమ్ సంఖ్య. ఇది ఎలక్ట్రాన్ యొక్క మొత్తం కోణీయ క్వాంటమ్ సంఖ్య, ఇది పరమాణువు యొక్క మొత్తం కోణీయ క్వాంటమ్ సంఖ్య. ఇఫ్ ఆటమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ వన్ ఎలక్ట్రాన్, సింగిల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి పరమాణువుల విషయంలో ఈ క్వాంటమ్ సంఖ్యలు ఎలక్ట్రాన్కి ఏవైతే ఉంటాయో పరమాణువు కూడా అట్లాగే ఉంటాయి. ఒకటే తేడా, ఎలక్ట్రాన్కి మనం స్మాల్ లోవర్ కేసులో ఇంగ్లీష్ లెటర్స్ వాడతాము, అదే పరమాణువుకి అయితే అప్పర్ కేసులో ఉన్న ఇంగ్లీష్ లెటర్స్ వాడతాం. అదే అలా కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి వ్యవస్థను కనుక మనం తీసుకున్నట్లయితే, ఎలక్ట్రాన్ల సంఖ్య, ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ మోర్ దెన్ 2 or 3, if the atom consisting of more than 2 electrons, then in that case మన ఆటమ్ తాలూకు టోటల్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్. సో మనకు కావాల్సింది మొత్తం కోణీయ క్వాంటమ్ సంఖ్య. ఈ మొత్తం కోణీయ క్వాంటమ్ సంఖ్య కావాలి అంటే ఒక ఎలక్ట్రాన్ ఉన్నటువంటి వ్యవస్థకైతే ఆ ఎలక్ట్రాన్కి ఏదైతే ఉంటుందో పరమాణువు కూడా అదే ఉంటుంది. కానీ రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న వ్యవస్థకు వచ్చినట్లయితే అప్పుడు ఆటమ్ తాలూకు జే విలువ ఎట్లా ఉంటుందో మనం కనుక్కోవాలి. సో ఆటమ్ తాలూకు జే విలువ, పరమాణువు యొక్క జే విలువ ఎలక్ట్రాన్ల యొక్క కక్షీయ క్వాంటమ్ సంఖ్య మరియు స్పిన్ క్వాంటమ్ సంఖ్య వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి అన్యోన్య చర్య మీద, ఇంటరాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ద టోటల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ది ఆటమ్ డిపెండ్స్ ఆన్ the interaction between L vectors and S vectors of the individual electrons. సో ఈ ఇంటరాక్షన్స్ అనేవి రెండు రకాలుగా జరుగుతాయి. దాన్నే మనం ఎల్ఎస్ కప్లింగ్, ఎల్ఎస్ సమ్మేళనము, అట్లాగే జేజే కప్లింగ్, జేజే సమ్మేళనము అని పిలవడం జరుగుతుంది. సో వాటి గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో అదే నేను ఇక్కడ చెప్తున్నానండి. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ల వ్యవస్థ కనుక మనం తీసుకుంటే ఆ పరమాణువు యొక్క మొత్తం కోణీయ ద్రవ్య వేగం అంటే క్యాపిటల్ జే మనకు కావాలి. సో క్యాపిటల్ జే అనేది ఎలక్ట్రాన్ తాలూకు కక్షీయ మరియు స్పిన్ కోణీయ ద్రవ్య వేగాల మధ్య, అంటే ఎల్
ఎల్ వెక్టార్ కి ఎస్ వెక్టార్ కి మధ్యలో ఉన్న అన్యోన్య చర్య ఇంటరాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఇంటరాక్షన్స్ అనేవి 2 టైప్స్ లో ఉంటాయి, 2 రకాలుగా ఉంటాయి అన్యోన్య చర్యలు. ఒకటి ఎల్ఎస్, దాన్నే రస్సెల్ శాండర్స్ సమ్మేళనం అని కూడా అంటారు. ఎల్ఎస్ కప్లింగ్ ఆర్ రస్సెల్ శాండర్స్ కప్లింగ్ అంటారు. అట్లాగే జేజే కప్లింగ్. సో ఈ ఎలక్ట్రాన్ తాలూకు ఎల్ వెక్టారు ఎస్ వెక్టార్స్ మధ్యలో ఉన్నటువంటి అన్యోన్య చర్య ఏదైతే ఉంటుందో, ద ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఎల్ వెక్టార్స్ అండ్ ఎస్ వెక్టార్స్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్, there are 2 types of interactions. One is LS interaction, other one is JJ interaction. సో ఇవేమిటో మనం ఇవాళ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. సో మొదట ఎల్ఎస్ సమ్మేళనం అంటే ఏంటో చూద్దాం. దీన్ని రస్సెల్ శాండర్స్ సమ్మేళనం అని కూడా పిలుస్తారని చెప్పాను. ఇది జనరల్ గా చాలా రకమైన పరమాణువుల్లో ఇది కనిపిస్తుంది. జనరల్ గా కనిపించేటువంటి కప్లింగ్ స్కీమ్ ఇది, కాబట్టి దీన్ని నార్మల్ కప్లింగ్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. నార్మల్ కప్లింగ్, సాధారణ సమ్మేళనము అని పిలుస్తారు. చాలా రకమైనటువంటి పరమాణువుల్లో మనకు ఈ రకమైనటువంటి సమ్మేళనం కనిపిస్తుంది, కాబట్టి దీన్ని నార్మల్ కప్లింగ్ లేదా సాధారణ సమ్మేళనం అంటారు. ఈ సమ్మేళనంలో ఎలక్ట్రాన్కు సంబంధించినటువంటి కక్షీయ కోణీయ ద్రవ్యవేగాలన్నీ కూడా కంబైన్ అయ్యి క్యాపిటల్ ఎల్ ని ఇస్తాయి. అట్లాగే స్పిన్ కోణీయ ద్రవ్యవేగాలన్నీ కలిసి క్యాపిటల్ ఎస్ ని ఇస్తాయి. మరి ఈ క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ ఎస్ లు కలిసి క్యాపిటల్ జే ని ఏర్పరిస్తే దాన్ని మనం ఎల్ఎస్ సమ్మేళనం అని పిలుస్తాం. అంటే ఇప్పుడు 2 లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న వ్యవస్థ అన్నాను. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లున్న వ్యవస్థను నేను తీసుకుంటున్నాను. సో 2 లేదా అంతకన్నా ఎక్కువ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉన్న వ్యవస్థ నేను తీసుకున్నట్లయితే అటువంటి సందర్భాల్లో మనకి ఏమవుతుందయ్యా, మనకి ఏంటి కావాలంటే ఇంటరాక్షన్ బిట్వీన్ ఎల్ అండ్ ఎస్. అప్పుడు తెలిస్తే జే వాల్యూని కట్టొచ్చు. జే అనేది టోటల్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. సో అటువంటప్పుడు మనకు సపోజ్ ఎలక్ట్రాన్ 1, ఎలక్ట్రాన్ 2, 2 ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి వ్యవస్థ తీసుకుంటాను. దీని తాలూకు లేదా 3 ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్ 1, ఎలక్ట్రాన్ 2, ఎలక్ట్రాన్ 3. దీని తాలూకు ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య L1, స్పిన్ క్వాంటం సంఖ్య S1. దీనికి L2, S2. అట్లాగే దీనికి L3, S3. సో దీస్ ఆర్ ఆర్బిటాల్ క్వాంటం నంబర్స్ L1, L2, L3 అండ్ S1, S2, S3 ఆర్ స్పిన్ క్వాంటం నంబర్స్ ఆఫ్ ఇండివిజువల్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఎల్ఎస్ కప్లింగ్ ఎప్పుడు వస్తుందంటే, ద ఎల్ఎస్ కప్లింగ్ టేక్స్ ప్లేస్ when the interaction among these L vectors is more than the interaction between these L vectors is more than interaction between L and S of the individual electrons. అంటే వేరు ఎలక్ట్రాన్లకు సంబంధించిన కక్షీయ క్వాంటం సంఖ్యల మధ్యలో ఉన్నటువంటి అన్యోన్య చర్య విడివిడి ఎలక్ట్రాన్ల యొక్క ఎల్ఎస్ సదిశల మధ్య అన్యోన్య చర్య కంటే బలంగా ఉండేటప్పుడు, అంటే ఎల్ వెక్టార్స్ మధ్యలో అన్యోన్య చర్య బలంగా ఉంది, ఎస్ వెక్టార్స్ మధ్యలో అన్యోన్య చర్య బలంగా ఉంది. అటువంటిప్పుడు ఏమవుతాయి, ఈ L1, L2, L3 సో ఆన్ అన్నీ కూడా సమ్మేళనం చెంది క్యాపిటల్ ఎల్ ని ఇస్తాయి. అట్లాగే విడివిడి ఎలక్ట్రాన్లకు సంబంధించిన స్పిన్ వెక్టార్స్ అన్నీ కూడా సమ్మేళనం చెంది క్యాపిటల్ ఎల్స్ ని ఇస్తాయి. అప్పుడు ఈ క్యాపిటల్ ఎల్ సదిశ క్యాపిటల్ ఎస్ సదిశ సమ్మేళనం చెందడం వల్ల మనకు క్యాపిటల్ జే అనేది రావడం జరుగుతుంది. సో ఎల్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జే. సో మొత్తం కోణీయ క్వాంటం సంఖ్య జే కావాలి. సో ఈ జే పరమాణువుకు సంబంధించిన జేని నేను కడుతున్నాను. ఎటువంటి పరమాణువు, అందులో 2 లేదా అంతకన్నా ఎక్కువ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి వ్యవస్థ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ తాలూకు కక్షీయ క్వాంటం సంఖ్యలు L1, L2, L3 అండ్ సో ఆన్ అనుకున్నాను. స్పిన్ క్వాంటం సంఖ్యలు S1, S2, S3 అండ్ సో ఆన్ అనుకున్నాను. ఎల్ఎస్ సమ్మేళనం ఎప్పుడు వస్తుంది అంటే, ఈ విడివిడి ఎలక్ట్రాన్లకు సంబంధించిన ఎల్ వెక్టార్స్ మధ్యలో, అట్లాగే విడివిడి ఎలక్ట్రాన్లకు సంబంధించిన ఎస్ వెక్టార్స్ మధ్యలో ఇంటరాక్షన్ అనేది ఈ L1, S1 మధ్యలో కానీ లేదా L2, S2 మధ్యలో కానీ L3, S3 మధ్యలో ఉన్న ఇంటరాక్షన్ కంటే బలంగా ఉంది. అందువల్ల ఎల్ వెక్టార్స్ అన్ని కలిసిపోయి క్యాపిటల్ ఎల్ ని ఇస్తాయి, ఎస్ వెక్టార్స్ అన్ని కలిసిపోయి క్యాపిటల్ ఎస్ ని ఇస్తాయి. ఈ ఎల్ఎస్ సమ్మేళనం వల్ల జే అనేది వస్తుంది. దట్ లీడ్స్ టు ఎల్ఎస్ కప్లింగ్. సో దాన్ని మనం ఇట్లా రాయడం జరుగుతుంది. సో ఎలక్ట్రాన్లకు సంబంధించిన కక్షీయ కోణీయ ద్రవ్యవేగాలు, అట్లాగే స్పిన్ కోణీయ ద్రవ్యవేగాలు
సమ్మేళనం చెందుతాయి. సో కక్షీయ కోణీయ ద్రవ్యవేగాలు సమ్మేళనం చెంది ఫలిత రిజల్టెంట్ క్యాపిటల్ ఎల్ నిస్తాయి. స్పిన్ కోణీయ ద్రవ్యవేగాలు స్మాల్ ఎస్లు సమ్మేళనం చెంది క్యాపిటల్ ఎస్ నిస్తాయి. ఈ ఎల్ మరియు ఎస్లు క్యాపిటల్ ఎల్ అండ్ ఎస్లు సమ్మేళనం చెంది క్యాపిటల్ జే నిస్తాయి. ఇక్కడ స్మాల్ లెటర్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ సంబంధించినవి, క్యాపిటల్ లెటర్స్ అన్ని కూడా పరమాణువుకు సంబంధించింది. కాబట్టి మొత్తం కోణీయ క్వాంటం సంఖ్య పరమాణువుకు సంబంధించింది ఎల్ఎస్ సమ్మేళనంలో ఇట్లా మనం రాబట్టవచ్చు. కాబట్టి ఇవి అన్ని కూడా ఎలక్ట్రాన్, రైట్ హ్యాండ్ సైడ్ అన్ని కూడా ఎలక్ట్రాన్లకు సంబంధించినటువంటి క్వాంటం సంఖ్యలు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదంతా కూడా పరమాణువుకు సంబంధించినటువంటి క్వాంటం సంఖ్యలు. సో ఆర్బిటాల్ క్వాంటం సంఖ్యలు సమ్మేళనం చెంది ఎల్ నిచ్చాయి, స్పిన్ క్వాంటం సంఖ్యలను సమ్మేళనం చెంది ఎస్ నిచ్చాయి, ఈ ఎల్ అండ్ ఎస్లు సమ్మేళనం చెంది జే నిస్తాయి. సో దాన్ని మనం పట రూపంలో ఈ విధంగా చూపించడం జరిగింది. సో ఎల్ వెక్టార్స్ అన్ని సమ్మేళనం చెంది క్యాపిటల్ ఎల్ నిచ్చాయి, ఎస్ వెక్టార్స్ అన్ని సమ్మేళనం చెంది ఎస్ వెక్టార్ నిచ్చాయి, క్యాపిటల్ ఎస్ నిచ్చాయి, ఎల్ ఎస్ సమ్మేళనం చెంది క్యాపిటల్ జే. సో జే ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎస్. సో దీన్ని టోటల్ యాంగులర్ మొమెంటం క్వాంటం నంబర్, మొత్తం కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అంటారు. ఇది ఎల్ ప్లస్ ఎస్ కి సమానం. ఈ జే ఇది వెక్టార్ జే, ఇది ఈ జే వెక్టర్ తాలూకు మనం జేఎక్స్ జేవై జేజెడ్ అంశాల కింద విభజించుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఎలక్ట్రాన్లకు సంబంధించి సపోజ్ ఇది మొదటి ఎలక్ట్రాన్ తాలూకు కక్షీయ క్వాంటం సంఖ్య, రెండవ ఎలక్ట్రాన్ తాలూకు కక్షీయ క్వాంటం సంఖ్య, మూడో ఎలక్ట్రాన్ తాలూకు కక్షీయ క్వాంటం సంఖ్య, నాలుగో ఎలక్ట్రాన్ తాలూకు కక్షీయ, ఇవన్నీ సమ్మేళనం చెంది క్యాపిటల్ ఎల్ నిస్తాయి. అట్లాగే మొదటి ఎలక్ట్రాన్ తాలూకు స్పిన్ క్వాంటం సంఖ్య, రెండో ఎలక్ట్రాన్ తాలూకు స్పిన్ క్వాంటం సంఖ్య, మూడో ఎలక్ట్రాన్ తాలూకు స్పిన్ క్వాంటం సంఖ్య, నాలుగో ఎలక్ట్రాన్ తాలూకు స్పిన్ క్వాంటం, ఇవన్నీ సమ్మేళనం చెంది క్యాపిటల్ ఎస్ నిస్తాయి. కాబట్టి అప్పుడు ఈ క్యాపిటల్ ఎల్ తర్వాత ఈ క్యాపిటల్ ఎస్ సమ్మేళనం చెందడం వల్ల మనకు జే అనేది వస్తుంది. సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఎల్ఎస్ కప్లింగ్ అని మనం పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు తెలుసండి, ఆల్రెడీ మనం తెలుసుకున్నది ఏంటంటే ఎల్ విలువలు ఎప్పుడూ కూడా పూర్ణాంక విలువలు, ఎల్ ఎప్పుడు కూడా పూర్ణాంక విలువల్ని తీసుకుంటుంది. అంటే దాన్ని ఏ విధంగా రాస్తాం మనం, ఎల్ విలువల్ని 0 1 2 3 అండ్ సో ఆన్ కింద రాయడం జరుగుతుంది. సో అదే మనం సో ఎల్ విలువలు ఎప్పుడు కూడా మనకు 0 1 2 3 ఇట్లా పూర్ణాంక విలువల్ని కలిగి ఉంటుంది. కానీ ఎస్ విలువ ఏమవుతుందండి, ఎస్ విలువ అనేది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏంటండి అంటే సరి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎస్ విలువ పూర్ణాంకం అవుతుంది, అంటే 0 1 2 3 అలా తీసుకుంటుంది. అదే బేసి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటే ఇది అర్ధ పూర్ణాంకం అవుతుంది, హాఫ్ ఇంటీజర్ అవుతుంది, అంటే 1/2 3/2 5/2 7/2. కాబట్టి జే విలువ మనకు సరి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్నట్లయితే, ఒక పరమాణువులో సరి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటే జే విలువ ఇంటీజర్ వాల్యూ అవుతుంది. బేసి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్నట్లయితే, ఇఫ్ atom has odd number of electrons, then J is half integer value. So J assumes half integer values, అంటే 1/2 3/2 5/2 వాల్యూస్ ని తీసుకోవడం జరుగుతుంది. అంటే దాన్ని ఎట్లా చెప్తున్నానో చూడండి. సపోజ్ ఇప్పుడు నేను 2 ఎలక్ట్రాన్లు ఉన్న వ్యవస్థ తీసుకుంటానండి. సో let us consider a system consisting of 2 electrons, 2 ఎలక్ట్రాన్లు ఉన్న వ్యవస్థను నేను తీసుకున్నాను. సో అంటే సరి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్న వ్యవస్థకు ఉదాహరణ అన్నమాట ఇది. సో అప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్లు ఉన్న వ్యవస్థకి ఎల్ విలువ ఎప్పుడు మనకు తెలుసు, ఎల్ విలువ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే 0 1 2 3 అంటే ఇంటీజర్ వాల్యూ తీసుకుంటుందని మనకు తెలుసు. అదే స్పిన్ క్వాంటం సంఖ్య మనకు కావాలి. స్పిన్ క్వాంటం సంఖ్య 2 ఎలక్ట్రాన్లు ప్యారలల్ స్పిన్ కలిగి ఉన్నాయి అనుకోండి, ఇది ప్లస్ హాఫ్ ఇది ప్లస్ హాఫ్, రిజల్టెంట్ స్పిన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ప్లస్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. అలా కాకుండా 2 స్పిన్స్ యాంటీ ప్యారలల్ గా ఉన్నాయి అనుకోండి, ప్రతి సమాంతరంగా ఉన్నాయి అనుకోండి, ఇది ప్లస్ హాఫ్ ఇది మైనస్ హాఫ్, దేర్ఫోర్ రిజల్టెంట్ స్పిన్ ఈజ్ 0. కాబట్టి సరి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్న వ్యవస్థకి స్పిన్ విలువ కూడా మనకు పూర్ణాంక విలువల్ని తీసుకుంది. ఎల్ విలువ కూడా పూర్ణాంకము, ఎస్ విలువ కూడా పూర్ణాంకము, జే విలువ ఎల్ ప్లస్ ఎస్ కి సమానం కాబట్టి జే విలువ కూడా పూర్ణాంక విలువల్ని తీసుకుంటుంది. దేర్ఫోర్ if number of electrons, if an atom consisting of even number of electrons, then J assumes integer values for J assumes only integer values, అంటే J తీసుకునేటువంటి విలువలు పూర్ణాంకంగా ఉంటాయి. అలా కాకుండా 3 ఎలక్ట్రాన్లు ఉన్న వ్యవస్థను నేను తీసుకున్నాను, ఇందులో 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయండి. సో ఇది బేసి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్న వ్యవస్థకు ఉదాహరణ, ఆడ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ 3 ఎలక్ట్రాన్లు ఎల్ విలువ ఎప్పుడు 0 1 2 3 అంటే పూర్ణాంక విలువే.
3 ఎలక్ట్రాన్స్ కూడా ప్యారలల్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు స్పిన్ విలువ ప్లస్ హాఫ్ ప్లస్ హాఫ్ ప్లస్ హాఫ్, దేర్ ఫోర్ రిజల్టెంట్ స్పిన్ ఈస్ 3/2. అలా కాకుండా స్పిన్ ఒకటి అప్ ఒకటి డౌన్ ఇంకోటి అప్ లో ఉందనుకోండి, సో అప్పుడు ఏమైందండి, ఇది హాఫ్ ఇది మైనస్ హాఫ్ ఇది ప్లస్ హాఫ్, దేర్ ఫోర్ ఇది క్యాన్సిల్ అవ్వడం వల్ల ఎస్ విలువ ఏమవుతుందండి 1/2. సో ఇక్కడ ఎస్ విలువ 3/2 కానీ 1/2 కానీ అవుతుంది ఎప్పుడు ఆడ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండేటప్పుడు. సో ఇఫ్ atom consisting of odd number of electrons, then its spin value is half integer value. So its spin is half integer value. సో బేస్ సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి పరమాణువుకి స్పిన్ విలువ అర్ధ పూర్ణాంకం అవుతుంది. దేర్ ఫోర్ జే అనేది ఎల్ ప్లస్ ఎస్ కాబట్టి ఎల్ పూర్ణాంకమైంది, ఎస్ ఏమో అర్ధ పూర్ణాంకమైంది. దేర్ ఫోర్ జే విలువ అగైన్ ఇట్ అజ్యూమ్స్ హాఫ్ ఇంటీజర్ వాల్యూస్, దేర్ ఫోర్ 1/2, 3/2, 5/2 అండ్ సో ఆన్. దేర్ ఫోర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఇంటీజర్ వాల్యూ తీసుకుంటుంది, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే హాఫ్ ఇంటీజర్ వాల్యూస్ అంటే అర్ధ పూర్ణాంక విలువల్ని తీసుకోవడం జరుగుతుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ అబౌట్ ఎల్ఎస్ కప్లింగ్ అండి. నౌ వీఆర్ గోయింగ్ టు స్టడీ వాట్ అబౌట్ జేజే కప్లింగ్. జేజే కప్లింగ్ అంటే ఏంటో చూద్దామండి. మీకు ముందాక చెప్పినట్లుగా మనం ఏమనుకున్నామండి, మొదటి ఎలక్ట్రాన్ సపోజ్ ఇందాకట్లాగే ఒక 3 ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి వ్యవస్థ నేను తీసుకుంటాను. ఈ ఎలక్ట్రాన్కి సంబంధించిన స్పిన్ క్వాంటం సంఖ్య మరియు ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య L1s1. అలాగే ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం సంఖ్య సెకండ్ ఎలక్ట్రాన్ కి L2s2, థర్డ్ ఎలక్ట్రాన్ కి L3s3 అనుకుందాం. If the interaction between L and S of the individual electrons is more than the interaction among the L vectors or S vectors of the electrons, then JJ coupling occurs. అంటే ఏంటో చూడండి, జాగ్రత్తగా వినండి. ప్రతి ఎలక్ట్రాన్కు సంబంధించిన ఎల్ఎస్ సదిశల మధ్యలో అన్యోన్య బలము ఈ విడివిడి ఎలక్ట్రాన్లకు సంబంధించిన ఎల్ వెక్టార్స్ మధ్యలో లేదా ఎస్ వెక్టార్స్ మధ్యలో ఉన్న అన్యోన్య చర్య కంటే బలంగా ఉంది. ఇది బలమైంది. ఈ ఎల్వన్ని కలిసిపోవడం, ఈ ఎల్లని కలవడానికి కావలసిన బలం కంటే అన్యోన్య చర్య కంటే ఎల్ఎస్ మధ్యలో ఉన్న అన్యోన్య చర్య ఎక్కువ. కాబట్టి ఏమవుతాయి, ఈ రెండు కపుల్ అవుతాయి. సో ఈ రెండు సంయోగం చెంది J1, ఈ రెండు సంయోగం చెంది J2, ఈ రెండు సంయోగం చెంది J3. సో దిస్ ఈస్ టోటల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ది first electron, this is total angular momentum of the second electron, this is total angular momentum of the third electron. Therefore atom ki paramanuvu yokka mottam కోణీయ క్వాంటం సంఖ్య ఏమవుతుందంటే sum of all these j vectors. Therefore sum of all these small j gives you capital J, which is total angular momentum of the atom. This is called JJ coupling. కాబట్టి ఎలక్ట్రాన్ కు విడివిడి ఎలక్ట్రాన్ యొక్క L, S సదిశల మధ్య ఉన్న అన్యోన్య చర్య ప్రతి ఎలక్ట్రాన్ కు సంబంధించిన L, S మధ్యలో ఉన్నటువంటి అన్యోన్య చర్య విడివిడి ఎలక్ట్రాన్లకు సంబంధించిన L వెక్టార్స్ మధ్యలో కానీ లేదా S వెక్టార్స్ మధ్యలో ఉన్న అన్యోన్య చర్య కంటే బలంగా ఉంటాయి. సో ఇఫ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ L and S vectors of the electron is more or strong than the interaction between S vectors or L vectors of the different electrons, then this JJ coupling takes place. So therefore the coupling between each L vector and S vectors of the each electron takes place, and this leads to angular momentum of the electron J1, J2, J3, and all these angular momenta combine together to form angular moment of the atom. So capital J is called angular moment of the atom. So ఈ విధంగా మనకు JJ సమ్మేళనంలో ఈ L1s1 మొదటి ఎలక్ట్రాను, రెండవ ఎలక్ట్రాను ఈ విధంగా మనకు ఏం జరుగుతుందంటే సమ్మేళనం చెందడం వల్ల ఎలక్ట్రాన్లకు సంబంధించిన ఎల్ఎస్ సదిశలు సమ్మేళనం చెందల జే వెక్టార్ వచ్చి ఈ జే వెక్టార్ అనేది సమ్మేళనం చెంది ద వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ దీస్ జే వెక్టార్స్ లీడ్స్ టు క్యాపిటల్ జే. సో దిస్ ఈస్ కాల్డ్ జేజే కప్లింగ్. సో ఇది అరుదుగా కనిపిస్తుంది, చాలా రేర్ అన్నమాట. మనకు మాక్సిమం ఎల్ఎస్ కప్లింగే ఎక్కువ పరమాణువుల్లో కనిపిస్తుంది కాబట్టి దాన్ని నార్మల్ కప్లింగ్ అని మనం పిలవడం జరుగుతుంది. సో ఒక ఎలక్ట్రాన్ వ్యవస్థను మనం తీసుకొని ఆ ఎలక్ట్రాన్ వ్యవస్థకు సంబంధించి అంటే ఉదాహరణకి 4p1 4d1 అనేటువంటి వ్యవస్థ మనం తీసుకున్నాం అనుకోండి. ఆ 4p1 4d1 వ్యవస్థకి జేజే సమ్మేళనం వల్ల ఏ విధంగా మనకు ఈ స్పెక్ట్రల్ టర్మ్స్ వస్తాయి, తర్వాత ఎల్ఎస్ కప్లింగ్ స్కీమ్ వల్ల ఏ రకమైనటువంటి స్పెక్ట్రల్ టర్మ్స్ వస్తాయో మనం చూస్తే ఇంకా చక్కగా మనకు ఈ సమ్మేళనాలు అనేటువంటివి అర్థమవుతాయి. సో దానికంటే ముందు మనకు ఈ స్పెక్ట్రల్ టర్మ్ సింబల్ అంటే ఏంటో తెలియాలి, వర్ణపట సంకేతం అంటే ఏంటో తెలియాలి.
సో ఇన్ ఆర్డర్ టు రైట్ వర్ణపట పద సంకేతము అంటే దిస్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మీన్స్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎవ్రీ ఎనర్జీ లెవెల్ హ్యాస్ ఏ ఈజ్ డినోటెడ్ బై ఏ స్పెసిఫిక్ టర్మ్. ఎనర్జీ లెవెల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ స్పెసిఫిక్ టర్మ్ దట్ ఈస్ నోన్ యాజ్ స్పెక్ట్రల్ ఎనర్జీ టర్మ్. సో ఈ స్పెక్ట్రల్ టర్మ్ సింబల్ ని మనం ఏ విధంగా రాస్తాం, అప్పుడు రాసేటప్పుడు కొన్ని సూత్రాలని పాటించాలి. వాట్ ఆర్ దోస్ రూల్స్ అనేది మనం చూద్దాం. మొదట మనం ఏం కనుక్కోవాలంటే పరమాణువుకు సంబంధించిన క్యాపిటల్ ఎల్ విలువను కనుక్కోవాలి. అంటే కక్షీయ క్వాంటం సంఖ్య, పరమాణువు తాలూకు కక్షీయ క్వాంటం సంఖ్యను కనుక్కోవాలి. ఈ కక్షీయ క్వాంటం సంఖ్య ఎల్ అనేటువంటి కక్షీయ క్వాంటం సంఖ్యకు సంబంధించినటువంటి పరమాణువుకు సంబంధించినటువంటి మొత్తం కోణీయ క్వాంటం సంఖ్యలు ఎన్ని సాధ్యపడతాయి. ఈ ఎల్ అనే స్థాయికి, ఈ ఎల్ అనే ఎనర్జీ లెవెల్కి ఎన్ని మొత్తం కోణీయ క్వాంటం సంఖ్యలు సమానం అవుతాయో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే మల్టిప్లిసిటీ, బహుళత్వము అంటాం. సో ఈ ప్రతి ఎల్ స్థాయికి సబ్ ఎనర్జీ లెవెల్స్ ఇంకా ఎన్ని ఉంటాయి అది తెలియజేసేదే మొత్తం కోణీయ క్వాంటం సంఖ్యలు, సాధ్యపడే మొత్తం కోణీయ క్వాంటం సంఖ్యలు. సో ఈ మల్టిప్లిసిటీనేమో మనం ఏం చేస్తామంటే ఎల్ అనేటువంటి పదాన్ని మధ్యలో రాస్తాం. మల్టిప్లిసిటీ స్మాల్ ఆర్ నేమో ఈ పదానికి లెఫ్ట్ సైడ్ సూపర్ స్క్రిప్ట్ గా రాస్తాం. జే వాల్యూనేమో మనం రైట్ సైడ్ సబ్స్క్రిప్ట్ గా రాస్తాం. సో టర్మ్ సింబల్ అంటే ఎట్లా మనం రిప్రజెంట్ చేస్తామంటే ఎల్ వాల్యూ సపోజ్ 0 అయింది అనుకోండి, అప్పుడు ఎస్ అని రాస్తాం. మల్టిప్లిసిటీనేమో మనం లెఫ్ట్ అప్పర్ స్క్రిప్ట్ గా రాస్తాము. జే విలువనేమో లోవర్ స్క్రిప్ట్ గా రైట్ సైడ్ మనం చూపించడం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అయిన పరమాణువుని తీసుకుందాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటిది పి స్థాయిని సూచిస్తుంది. అట్లాగే జే వాల్యూ ఏమవుతుంది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అయితే జే వాల్యూ ఎల్ ప్లస్ ఎస్ టు ఎల్ మైనస్ ఎస్. ఎల్ ప్లస్ ఎస్ అంటేనేమో 3/2, ఎల్ మైనస్ ఎస్ అంటేనేమో 1/2. కాబట్టి జేకి 2 విలువలు ఉన్నాయి. ఇక్కడ మల్టిప్లిసిటీ అంటే ఎవరికి సమానం, 2s ప్లస్ 1 కి సమానం. ఎస్ అంటే 1/2 కాబట్టి 2 ఇంటూ 1/2 ప్లస్ 1 అంటే 2కు సమానమైంది. దేర్ఫోర్ మనం పైన ఇక్కడ మల్టిప్లిసిటీని చూపించమన్నాం. సో ఎస్ విలువ 1/2 అయింది కాబట్టి మల్టిప్లిసిటీ 2, మధ్యలో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి పి స్థాయిని సూచిస్తుంది. ఇక్కడ పి స్థాయిని రాశాను. జేకి 2 విలువలు సాధ్యపడ్డాయి, 3/2, 1/2. సో ఇక్కడ 2 అనేది నంబర్ ఆఫ్ జే లెవెల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో పి అనే స్థాయికి జేకి విలువలు 2 ఉన్నాయి, ఒకటి 3/2, ఒకటేమో 1/2. సో నంబర్ ఆఫ్ సబ్ లెవెల్స్ ఇన్ ఏ పర్టికులర్ ఎల్ స్టేట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై మల్టిప్లిసిటీ. ఆ మల్టిప్లిసిటీ అనేది 2s ప్లస్ 1 కి సమానం అవుతుంది. ఆ ఎస్ విలువను ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లిసిటీనేమో లెఫ్ట్ సైడ్ సూపర్ స్క్రిప్ట్ గాను, తర్వాత ఏమో మనం దీన్నేమో సబ్స్క్రిప్ట్ గా, జే వాల్యూనేమో రైట్ సైడ్ సబ్స్క్రిప్ట్ గా చూపించడం జరుగుతుంది. దీన్ని మనం వర్ణపట సంకేతం అంటాము. ఈ వర్ణపట సంకేతాలు మనకు అర్థమైతే రాబోయే పాఠంలో జీమన్ ఫలితంలో మనం నార్మల్ జీమన్ ఎఫెక్ట్ లేదా అనామలస్ జీమన్ ఎఫెక్ట్ లేదా ప్యాషన్ బ్యాక్ ఎఫెక్ట్ లో మనం దీన్ని వాడుకుంటాం. కాబట్టి స్పెక్ట్రల్ టర్మ్ సింబల్ రాయడం అనేది మనకు తెలియాలి. అట్లాగే సెలక్షన్ రూల్స్ అన్నాను. సో సెలక్షన్ రూల్స్ అంటే ఏంటండి, వాట్ ఆర్ సెలక్షన్ రూల్స్, వర్ణ నియమాలు అంటే ఏంటి? సో మనకు ఒక పరమాణువుకు సంబంధించినటువంటి అనేక శక్తి స్థాయిల్ని నేను తీసుకున్నాను. అనేక శక్తి స్థాయిలు తీసుకునేటప్పుడు ఈ ప్రతి శక్తి స్థాయి నుండి ప్రతి శక్తి స్థాయికి సంక్రమణలు సాధ్యపడతాయా అనేది మన క్వశ్చన్. సో ఆల్ దీస్ మే అక్కర్ ఆర్ మే నాట్ అక్కర్. సో ఇవి సాధ్యపడవచ్చు, సాధ్యపడకపోవచ్చు. సో ఏ రకమైనటువంటి సంక్రమణలు సాధ్యపడతాయి? సో all transitions are not possible. So these transitions are governed by some principle. కొన్ని సూత్రాల ఆధారంగా ఈ సంక్రమణలు జరుగుతాయి. ఆ సూత్రాలనే మనం ఏమని పిలుస్తున్నామయ్యా అంటే సంక్రమణ సూత్రాలు లేదా భరణ నియమాలు అంటారు. ఎటువంటి సంక్రమణలు సాధ్యపడతాయి అంటే మనకు ఎల్ విలువలో మార్పు +or-1 కావాలి. సో ఎల్ విలువలో మార్పు అనేది ఏంటి కావాలండి, +or-1 కావాలి. సో ఎల్ విలువలో మార్పు +or-1 అంటే ఎస్ అనే స్థాయి నుండి పి అనే స్థాయికి సంక్రమణ జరిగింది అనుకుందాం. ఎస్ అనే స్థాయికి ఎల్ విలువ 0, పి అనే స్థాయికి ఎల్ విలువ 1 అంటే ఎల్ విలువ 1 పెరిగింది, ఈ సంక్రమణ సాధ్యపడుతుంది.
అట్లాగే పి అనే స్థాయి నుంచి ఎస్ అనే స్థాయికి సంక్రమణ జరిగింది. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, తర్వాత ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనే స్థాయికి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమైందండి, ఒకటి పెరిగింది డెల్టా ఎల్ ప్లస్ 1, ఇక్కడ డెల్టా ఎల్ -1. సో ఈ సంక్రమణలు సాధ్యపడతాయి. అట్లాగే ఎస్ అనే స్థాయి నుంచి డి అనే స్థాయికి సంక్రమణ జరుగుతుందా, దీనికి ఎల్ 0, దీనికి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2, ఈ సంక్రమణ సాధ్యపడదు. అంటే అర్థం ఏంటండి, ఎల్లో మార్పు +or-1 కావాలి. అట్లాగే జే మీద సంక్రమణ సూత్రం ఏంటి, వాట్ ఈజ్ సెలక్షన్ రూల్ ఫర్ జే, డెల్టా జే 0 లేదా +or-1 కావాలి. అంటే ఏంటండి అర్థం, ఇక్కడ జే ఈజ్ ఈక్వల్ టు 7/2, జే ఈజ్ ఈక్వల్ టు 3/2 ఉంది. అట్లాగే లోవర్ ఎనర్జీ స్టేట్ లో జే ఈజ్ ఈక్వల్ టు 1/2, జే ఈజ్ ఈక్వల్ టు 3/2, జే ఈజ్ ఈక్వల్ టు 1/2 ఉంది అనుకుందాం. సో ఇది 5/2. సో ఇటువంటి సందర్భాల్లో ఇక్కడ కూడా 5/2 తీసుకోవాలి మనం. సో ఇటువంటి సందర్భాల్లో 7/2 నుండి 5/2కి ట్రాన్సిషన్ సాధ్యపడుతుంది. ఎందుకంటే డెల్టా జే -1. 5/2 నుండి 5/2కి ట్రాన్సిషన్ సాధ్యపడుతుంది. ఎందుకంటే డెల్టా జే ఈజ్ ఈక్వల్ టు 0. 3/2 నుండి 5/2కి సాధ్యపడుతుంది. ఎందుకంటే డెల్టా జే ఈజ్ ఈక్వల్ టు +1. సో ఇవి సాధ్యపడుతున్నాయి. మరి 7/2 నుండి 1/2కి సాధ్యపడుతుందా, ఇది సాధ్యపడదు. 5/2 నుండి 3/2కి సాధ్యపడుతుందా, ఇది సాధ్యపడదు. సో ఎట్లాంటి సంక్రమణలు సాధ్యపడతాయి, డెల్టా జే అంటే జేలో మార్పు 0 కావచ్చు, 1 పెరగొచ్చు లేదా 1 తగ్గొచ్చు. ఇలాంటి సంక్రమణలు మాత్రమే సాధ్యపడతాయి అన్నది జే మీద మనకు సంక్రమణ నియమం సూచిస్తుంది. అట్లాగే ఎస్ మీద సంక్రమణ నియమం ఏంటయ్యా అంటే, ఎస్ మీద సంక్రమణ సూత్రము డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఎల్ మీద ఎస్ మీద సంక్రమణ సూత్రాలు లేదా ట్రాన్సిషన్ రూల్స్. అదే అయస్కాంత క్షేత్రంలో పరమాణువును కూర్చోబెట్టినప్పుడు ట్రాన్సిషన్ రూల్స్ ఏమిటి సెలక్షన్ రూల్స్, డెల్టా ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ +or-1, డెల్టా ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా ఎంజే ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ +or-1. సో డెల్టా ఎంఎల్ అనేది 0 లేదా +or-1 అయ్యేటువంటి సంక్రమణలు సాధ్యపడతాయి, డెల్టా ఎంఎస్ 0 అయిన సంక్రమణలు సాధ్యపడతాయి, డెల్టా ఎంజే 0 ఆర్ +or-1 అయ్యే సంక్రమణలు మాత్రమే సాధ్యపడతాయి. సో దీన్ని మనం మళ్ళీ జీవన్ ఫలితంలో ఒకసారి క్షుణ్ణంగా నేర్చుకుందామండి. సో దీస్ ఆర్ ద సెలక్షన్ రూల్స్ ఆర్ ట్రాన్సిషన్ రూల్స్. ఒక శక్తి స్థాయి నుండి ఇంకో శక్తి స్థాయికి పరమాణువు లేదా ఎలక్ట్రాన్ యొక్క సంక్రమణ సాధ్యపడుతుందా లేదా తెలుసుకోవడానికి ఈ సూత్రాలు అనేవి ఉపయోగపడతాయి. అట్లాగే ఇంటెన్సిటీ రూల్స్ మనం చెప్పుకున్నాం, కొన్ని రేఖలు చాలా తీవ్రత ఎక్కువగా ఉంది, కొన్ని రేఖలకు తీవ్రత తక్కువగా ఉంది. ఎట్లాంటి రేఖలకు తీవ్రత ఎక్కువ ఉంటుంది, ఎట్లాంటి రేఖలకు తీవ్రత తక్కువగా ఉంటుందంటే ఆ రూల్స్ ఇంటెన్సిటీ రూల్స్ చెప్తాయి. డెల్టా ఎల్ డెల్టా జే ఒకే రకంగా మారితే ఆ రేఖకు తీవ్రత ఎక్కువ, డెల్టా ఎల్ తగ్గితే ఆ రేఖకు తీవ్రత ఎక్కువ. అంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు -1, డెల్టా జే ఈజ్ ఈక్వల్ టు -1 అయితే మ్యాక్సిమం ఇంటెన్సిటీ గరిష్ట తీవ్రత మనకు కనిపిస్తుంది. ఏమండి, అంటే ఏమైందండి ఇక్కడ, ఉదాహరణకి మనం ఏం చేద్దామంటే ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకో ఎనర్జీ లెవెల్కి ట్రాన్సిషన్ జరిగేటప్పుడు ఎల్ విలువ ఒకటి తగ్గింది అన్నా, ఎస్ నుండి పికి వెళ్ళింది అనుకోండి, ఎల్ విలువ పెరిగింది అంటాం. పి నుండి ఎస్కి వచ్చింది అనుకోండి ట్రాన్సిషన్, ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు డెల్టా ఎల్ ఏమైందండి -1 అయింది. సో డెల్టా ఎల్ తగ్గాలి, డెల్టా జే కూడా తగ్గాలి. డెల్టా జే తగ్గడం అంటే ఇక్కడ జే వాల్యూ 3/2 ఉంది, ఇక్కడ జే వాల్యూ 3/2, 5/2 ఉంది, ఇక్కడ జే వాల్యూ, ఇక్కడ 3/2 ఉంది. 5/2 నుండి 3/2కి ట్రాన్సిషన్ జరిగింది, అప్పుడు డెల్టా జే ఈజ్ ఈక్వల్ టు -1. సో డెల్టా జే ఈజ్ ఈక్వల్ టు -1, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు -1. అట్లాంటి సంక్రమణలకు ఏమవుతుందంటే ఆ రేఖ తాలూకు తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. డెల్టా ఎల్ -1, డెల్టా జే 0, దాని ఇంటెన్సిటీ మధ్యస్థంగా మోడరేట్ ఇంటెన్సిటీ ఆ లైన్ కలిగి ఉంటుంది. డెల్టా ఎల్ +1, డెల్టా జే +1 రెండు కూడా ఒకే రకంగా ఉన్నాయి కానీ తగ్గలేదు, పెరిగాయి, ఆ తీవ్రత తక్కువగా ఉంటుంది, లో ఇంటెన్సిటీ. అట్లా కాకుండా డెల్టా ఎల్ +1, డెల్టా జే 0 వీకెస్ట్, ఇది వీకర్ అయితే ఇది వీకెస్ట్, చాలా బలహీనమైనటువంటి మనకు తీవ్రత ఈ లైన్ కి కలిగి ఉంటుంది. అట్లాగే డెల్టా ఎల్ -1, డెల్టా జే +1 లేదా డెల్టా జే +1, డెల్టా ఏ -1 ఈ ట్రాన్సిషన్స్ అనేవి జరగవు. సో ఇలాంటి సంక్రమణలు మనకు
సాధ్యపడవన్నమాట. సో ఈ విధంగా మనం వర్ణపట పద సంకేతం అంటే ఏంటి, తర్వాత ఏ రకమైనటువంటి సంక్రమణలు సాధ్యపడతాయి, వర్ణపట రేఖ తీవ్రత ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, మొదలైన విషయాలను గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ పాఠం తాలూకు సారాంశం కన్క్లూషన్స్ కనుక మనం వచ్చినట్లయితే, పరమాణువు తాలూకు జే విలువను కనుక్కోవడానికి, టు నో ద వాల్యూ ఆఫ్ టోటల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఆటమ్, we have to know the interactions between L and S vectors of individual electrons. పరమాణువు యొక్క మొత్తం కోణీయ క్వాంటం సంఖ్యను తెలుసుకోవాలంటే అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లకు సంబంధించిన ఎల్ మరియు ఎస్ వెక్టార్లకు మధ్యలో ఉన్న అన్యోన్య చర్యను చూడాలి. ఈ అన్యోన్య చర్యలు రెండు రకాలు, ఒకటి ఎల్ఎస్ సమ్మేళనము, రెండోది జేజే సమ్మేళనము. వీటి గురించి నేర్చుకుందాం ఈ పాఠంలో నేర్చుకోవడం, దాన్ని కప్లింగ్ స్కీమ్స్ అన్నాం. వర్ణపట పద సంకేతం అంటే ఏంటి, వాట్ ఈస్ స్పెక్ట్రల్ ఎనర్జీ టర్మ్, స్పెక్ట్రల్ ఎనర్జీ టర్మ్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, ఎల్ విలువను అది ఎస్ స్థాయి అయితే ఎస్ అని రాయాలి, ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎస్ అని రాయాలి, ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పి రాయాలి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే డి రాయాలి. సో ఎల్ అనేటువంటి స్థాయిని మధ్యలో చూపించాలి. సూపర్ స్క్రిప్ట్ లెఫ్ట్ సైడ్ మల్టిప్లిసిటీ బహుళత్వాన్ని చూపించాలి, ఇక్కడ జే వాల్యూని చూపించాలి. సో ఇక్కడ ఇదేమో మల్టిప్లిసిటీ అంటే 2s+1 కి సమానం అవుతుంది అన్నాము. 2s+1 లేదా 2l+1 డిపెండ్స్ అన్నమాట. సో ఏది తక్కువైతే మనకు ఎల్ విలువ తక్కువైతే 2l+1, ఎస్ విలువ తక్కువైతే 2s+1 కి సమానం అవుతుంది. సో ఒక టర్మ్ని మనం ఏ విధంగా, ఒక శక్తి స్థాయిని పదములో ఏ విధంగా మనం చూపిస్తాము అన్నది టర్మ్ సింబల్ అంటారు దాన్ని. ఆ టర్మ్ సింబల్ని ఏ విధంగా రాస్తామో నేర్చుకున్నాం. అన్ని రకాలైనటువంటి సంక్రమణలు సాధ్యపడతాయా ఎలక్ట్రాన్కి లేదా పరమాణువుకి, ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకో ఎనర్జీ లెవెల్కి. ఈ అన్ని ట్రాన్సిషన్ సాధ్యపడవు, కొన్ని సాధ్యపడతాయి. వాటిని వర్ణ నియమాలు అన్నారు. వర్ణ నియమాలు లేదా ట్రాన్సిషన్ రూల్స్ లేదా సెలక్షన్ రూల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అట్లాగే ఇలా ట్రాన్సిషన్ జరిగేటప్పుడు పుట్టేటువంటి వర్ణపట రేఖల ఇంటెన్సిటీ ఎట్లా ఉంటుంది, కొన్ని రేఖలు హై ఇంటెన్సిటీని కలిగి ఉన్నాయి, కొన్ని ఏమో ఫీబుల్ ఇంటెన్సిటీని కలిగి ఉన్నాయి. ఎందుకు కొన్ని రేఖల తీవ్రత ఎక్కువ ఉంది, కొన్ని రేఖల తీవ్రత తక్కువ ఉంటుంది, ఆ ఇంటెన్సిటీ రూల్స్ అంటే ఏంటో మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ప్రజెంట్ క్లాస్. సో దీని తాలూకు అప్లికేషన్స్ అంటే మనం ఒక వ్యవస్థను, ఒక పరమాణు వ్యవస్థను తీసుకుందాం. 2 ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి వ్యవస్థను మనం తీసుకొని ఎల్ఎస్ సమ్మేళనంలో జేజే సమ్మేళనంలో వచ్చేటువంటి టర్మ్స్ ఏమిటి, అక్కడ ఇంటెన్సిటీ రూల్స్, సెలక్షన్ రూల్స్ మనం అన్నాం కదండి. ఇది హెచ్ ఆల్ఫా రేఖకి మనం తీసుకున్నట్లయితే హెచ్ ఆల్ఫా రేఖలో 5 కాంపోనెంట్స్ ఉన్నాయన్నాము. ఆ 5 కాంపోనెంట్స్ ఏ విధంగా వస్తాయి, అట్లాగే హెచ్ ఆల్ఫా రేఖలో ఉన్న 5 కాంపోనెంట్స్ లో దేనికి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది అన్నది మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందామండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ప్రజెంట్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.